మహారాజా సినిమా ప్రమోషన్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తలైవా సినిమాలో తాను నటించకపోతే బాగుండేదనడం కలకలం రేపుతోంది. విశాల్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఓ మలయాళ నటి తలైవా రజనీకాంత్ సినిమాపై సంచలన కామెంట్స్ చేసింది. ఆయన నటించిన సినిమాలో ఎందుకు నటించానా అనే కామెంట్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది. తమిళ చిత్ర సినిమాలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న రజనీకాంత్ చిత్రం వెడియాను ముగించుకొని నెక్స్ట్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న కూలీ చిత్రంలో నటిస్తున్నాడు. 2008లో పి వాసు దర్శకత్వం వహించిన కుసేలన్ చిత్రం విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో ఆశించిన విజయం సాధించలేదు. కుసేలన్ సినిమాపై ప్రముఖ నటి ఇప్పుడు కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది. రజనీకాంత్ సినిమాపై హాట్ కామెంట్స్ చేసిన నటి ఎవరో కాదు, మమతా మోహన్ దాస్. మలయాళ చిత్ర సినిమాలో ప్రముఖ నటి. ఈమె తాజాగా తమిళంలో విడుదలైన విశాల్ సినిమా శిలపతికారంలో నటించింది. తాజాగా విజయ్ సేతుపతి మహారాజా సినిమాలో కూడా నటించింది. మహారాజా ప్రమోషన్స్ లో మాట్లాడిన ఈ హీరోయిన్ రజనీకాంత్ కుసేలన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేసింది. అదేంటంటే కుసేలన్ లో ఓ పాట కోసం రజనీతో ఒప్పందం కుదుర్చుకుని 2 రోజుల పాటు షూటింగ్ కి వెళ్లానని మమతా మోహన్ దాస్ చెప్పింది. అయితే సినిమాలో తన పార్ట్ పూర్తిగా డిలీట్ అయిపోయిందని, 1 సెకను మాత్రమే సీన్ లో కనిపిస్తానని మమత చెప్పింది. అది చూసిన మమతా మోహన్ దాస్ కుసేలన్ సినిమాలో ఎందుకు నటించాను అనిపించిందని కామెంట్ చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. రజనీకాంత్ సినిమాపై మమతా మోహన్ దాస్ చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. మమతా మోహన్ దాస్ తెలుగులో కూడా స్టార్ హీరోల పక్కన యాక్ట్ చేసింది. బాహుబలి డైరెక్టర్ రాజమౌళి సినిమా యమదొంగలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన నటించింది మమతా మోహన్ దాస్. తెలుగులో కింగ్ నాగార్జునతో పాటు మరికొందరు హీరోలతో జతకట్టింది నటి. అయితే అప్పట్లో మమతా మోహన్ దాస్ కి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్ ను వదిలి కేవలం తమిళ్, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.